వాళ్ళ టాపిక్ ఏది, దేని సెలెక్ట్ చేసుకుందాం అంటావు? ఫుడ్. ఫుడ్. ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఎస్, పర్ఫెక్ట్ టాపిక్. ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైన టాపిక్ ఇది. అందరూ పాపం డైటింగ్ అంటే ఏదో చేయాలని కష్టపడిపోతూ ఉంటారు వాళ్ళు. సో ఏజ్ చిన్నపిల్లలు కదా అందరూ, అన్నీ తినాలి, ఏది వదులుకోకూడదు, ఏది మిస్ అవ్వకూడదు. అలా ఉండేలాగా నువ్వు డైట్ నువ్వేం ఫాలో అవుతున్నావు చెప్పు. నేనా అంటే అది చాలా లాంగ్ స్టోరీ అది. రకరకాల డైట్స్ మారుతూ మారుతూ ఫైనల్గా ఇప్పుడు డైట్ ఫిక్స్ అయ్యారు. ముందు చేసిన డైట్ ఏంటి? ముందు ఫస్ట్ డైట్ అంటే టఫెస్ట్ డైట్ అప్పట్లో యోగా చేస్తున్నప్పుడు చెప్పారు. ఆ డైట్లో ఏంటంటే ఓన్లీ పెసరపప్పు అన్నం, ఉప్పు లేకుండా తినడం. అది ఎన్నిసార్లుగా వస్తాయి, ఎన్నిసార్లు తినచ్చు రోజుల్లో. ఇంకేం వేసుకోకూడదు, ఇంకా కారం కానీ ఏం ఉండదు, జస్ట్ ఉప్పు ఉండదు, ఇంకేమీ పచ్చళ్ళు కానీ ఆవకాయ కానీ ఏం నంచుకోకూడదు. జస్ట్ ఉడకబెట్టిన పెసరపప్పు, మామూలు అన్నం, వండిన అన్నం. అది అది 2 రోజులు తినేసరికి టేస్ట్ నాలిక 3 డేస్కే, ఫస్ట్ 2 డేస్కే ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది. మొత్తం టేస్ట్ పోయింది. ఇంకా కానీ ఫస్ట్ టఫ్ డైటే టేకప్ చేశాను. అది రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. అరౌండ్ 6 kgs దాకా తగ్గుంటాను ఫస్ట్ ఒక 2 monthsలో. నేను నాకు తెలిసినప్పుడు కొంచెం ఫస్ట్ టఫ్ డైట్ నేను టేకప్ చేసిన దాంట్లో డైట్ అంటే అది. దానికి ముందు నువ్వు మామూలుగా నైట్ టిఫిన్స్ అలాగా రైస్ తీసేసి టిఫిన్స్, దానికన్నా అలా చేసేవాళ్ళం. ఇంకొకసారి ఎప్పుడో టిఫిన్ కూడా తీసేసి ఓన్లీ ఫ్రూట్ సలాడ్ లాగా 2-3 ఫ్రూట్స్ కలిపి సలాడ్ లాగా చేసినప్పుడు అది బాగానే రిజల్ట్ వచ్చింది. అది కూడా స్ప్రౌట్స్ తినడం, ఒకటి ఉడికించినవి, స్వీట్ కార్న్, శనగలు, అవి. ఇది యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసిన డైట్ అయితే ఇలా ఉండేది. డిగ్రీలో చేశాను. నైట్ రైస్ బదులు రోటీ అది కొన్నాళ్ళు చేసాం. దాని తర్వాత ఫ్రూట్స్, ఇది కూడా రోటీ కూడా కాకుండా తీసేసి ఓన్లీ ఫ్రూట్స్, స్ప్రౌట్స్, అది బాగానే అది మన లంచ్ మామూలుగా తినేసేవాడిని. బ్రేక్ఫాస్ట్ కూడా తింటే ఏమైనా లైట్గా తినేవాడినేమో, కానీ ఇంకా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ తిన్నా నైట్ ఇంకేమీ లేనట్టు, ఆల్మోస్ట్ అనుకోవచ్చు. అది ఫస్ట్ నాకు తెలిసినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన డైట్ అది. దాని తర్వాత ఈ పెసరపప్పుది యోగాలో జాయిన్ అయిన తర్వాత ఎవరు చెప్పడానికి కూడా లేరు కదా. మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా కన్సల్ట్ చేద్దామన్నా లేదు. మనకి గూగుల్ ఏమో ఇంత డెవలప్ అవ్వలేదు, ఇంకా గూగుల్ రాలేదు అప్పుడు ఆ టైంలో. అంతే అనుకుని అంతా ఓన్గా రీసెర్చ్, లేకపోతే యోగా సెంటర్లో వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవుతుంది. జిమ్ ట్రైనర్స్ వాళ్ళు చెప్పింది డైట్ అంతే. అలాగా ఫస్ట్ స్టార్ట్ చేసిన డైట్ అది. తర్వాత యోగాలో జాయిన్ అయినప్పుడు ఇది పెసరపప్పు. అది టఫ్ అయినా ఎంత ఒక 3 months చేసానేమో. 3 months అదే పెసరపప్పు ఇంకా విసుగొచ్చేసింది. అయితే గ్లో వచ్చేసింది. అంటే ఇంకా ఆయిల్స్ అవి ఏం లేవు కాబట్టి అందులో, ఇంకా ఆయిల్ వేరే ఫ్రైడ్ ఐటమ్స్ ఇంకా అన్నీ తీసేస్తాం కాబట్టి స్కిన్ చాలా క్లియర్ అయిపోయింది. పింపుల్స్ అవన్నీ పోయి మంచి సాఫ్ట్ అయిపోయి ఇలా షైనింగ్ వచ్చి అదంతా చాలా బాగుంది. చేంజ్ అయితే ఉంది, కానీ అదే తినడం అంతవరకు ఏమీ ఉండదు కాబట్టి అయ్యో నాలుగు అంతా క్రేవింగ్స్ అవి కూడా వస్తాయి. ఇంకా బయట రోడ్డు మీద వెళ్తూ ఉంటే అవి తినాలి తినాలి అని అన్నిటి ఉంటూ ఉంటాయి. ఏదైనా బజ్జీ తినాలి అవన్నీ కంట్రోల్ చేసుకుని ఉండడం. అందులో ఆ ఏజ్ కొంచెం ఇంకా చిన్న ఏజ్లో చేసాను, డిగ్రీ టైంలో. అప్పుడు చేయడం అన్నది కష్టం అనిపించింది, కానీ రిజల్ట్ వస్తూ ఉండడం వల్ల హ్యాపీగా అనిపించింది. అది తర్వాత మళ్ళీ మళ్ళీ అంత సిన్సియర్గా సీరియస్గా డైట్ అంటూ ఏం ఫాలో అవ్వలేదు. అప్పుడు ఏదో కొంత రిజల్ట్ వచ్చింది, కొంత మెయింటైన్ అయ్యేవాడిని. ఏదో ఇంకా నా ఫిజికల్ యాక్టివిటీకి ఏదైతే అది అలా కొంచెం సరిపోతూ ఉంటుంది బ్యాలెన్స్డ్గా. ఇంకా అలా చేసుకుంటూ ఉండేవాడిని. పెద్ద మరీ వెయిట్లో కూడా చేంజెస్ అంత రాలేదు. దాని తర్వాత మరీ పెరిగిపోవడం అలాగా
మళ్ళీ జాబ్ అది జాయిన్ అయ్యాక అప్పుడు కొంచెం ఇంకా ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది కొంచెం, ఇంకా వేరేది ఏమీ లేదు. సాఫ్ట్వేర్ అంటే ఇంకంతే కదా, అంటే డెస్క్ దగ్గర కూర్చొని చేసుకుంటూ ఉండడం, ఇంకా బాడీ మూవ్మెంట్ అన్నది ఏమి ఉండదు. అది ఇంకా జిమ్ అవి కూడా అప్పుడు ఉండేవి, కానీ ఇంకా జాబ్ చేస్తున్నప్పుడు అది కూడా తగ్గేసరికి ఇంకా కొంచెం వెయిట్ పెరగడం, అలా వెయిట్ పెరిగి నెక్స్ట్ మళ్ళీ అది ఫ్యాటీ లివర్ ఇవన్నీ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. విటమిన్ డెఫిషియన్సీ వాటితో వెయిట్ పెరిగి 91 అలా టచ్ అయిపోయాను. 95 కాదు, 91, 92 అంతవరకు వెళ్ళిపోయాను. అది నా హైయెస్ట్ అనమాట. అప్పటిదాకా ఎప్పుడో ఏదో ఒకలాగా తాపత్రయపడి ఎప్పుడైనా ఒక రోజు ఎక్కువ తిన్నా నెక్స్ట్ డే తక్కువ తిని బ్యాలెన్స్ చేసుకోవడం, ఏదో ఒకలాగా కష్టపడి ఏదో ఒకటి అయితే బ్యాలెన్స్ అయ్యేవాడిని. కానీ అప్పుడు ఒక్కసారి ఇంకా షూటప్ అయిపోయి వెయిట్. ఆఫీసుల్లో కూడా మళ్ళీ ఏవో ఉంటాయి కదా, గెట్ టుగెదర్లు, ఏవో పార్టీలు ఉంటూ ఉంటాయి, మళ్ళీ వాటిలో ఏవో తినడం వస్తూ ఉంటాయి, కేక్స్ అని తినడం, బర్త్డేలో కేక్స్ అలా ఎక్కువైపోయి ఇంకా అప్పుడు మళ్ళీ సీరియస్గా ఇంకా మళ్ళీ తగ్గడానికి ఏం చేయాలని ఇంకా అప్పుడు గూగుల్ ఇవన్నీ యూట్యూబ్ డెవలప్ అయింది కాబట్టి ఇంకా నా ఓన్ రీసెర్చ్లు ఇవన్నీ చేసుకుని అలా అన్ని వీడియోస్ చూడడం, ఆర్టికల్స్ చదవడం అన్నీ చేస్తే అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి తెలుసు. అలాగ 2 మీల్స్ చేయాలి, 8 hours గ్యాప్లో 2 మీల్స్ తినాలి, 16 hours ఫాస్టింగ్ ఉండాలి. అంటే ఫస్ట్ మీల్ 10కి తింటే సెకండ్ మీల్ అరౌండ్ 6కి అలా తినాలి. మధ్యలో ఇంకేం తినము. మళ్ళీ నెక్స్ట్ డే 10 వరకు ఏం తినకూడదు. 6కి డిన్నర్ అయిపోతుంది, నెక్స్ట్ డే ఏం తినకూడదు. అలాంటి దాంతో కొంచెం రిజల్ట్ వచ్చింది. దాంతో అది చాలా బాగా వచ్చింది రిజల్ట్. అది కూడా ఇమీడియట్గానే నేను 91 ఉండేవాడిని అరౌండ్ 86కి అలా వచ్చేసాను ఒక 1 monthలోనే. అంటే దాంతోపాటు జిమ్ కూడా చేసామండి. ఆ డైట్ జిమ్ వల్ల చాలా ఫాస్ట్గా వితిన్ 2 monthsలోనే 80 అంటే అరౌండ్ 5-6 kgs తగ్గుంటాను వితిన్ 2 monthsలో. అది చాలా ఫాస్ట్ రిజల్ట్. అంటే జిమ్లో కూడా నేను హెవీ వెయిట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే నార్మల్గా సింపుల్గా కాకుండా, సింపుల్ ఏదో వెళ్ళి థ్రెడ్మిల్ అది కాకుండా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఈ బెంచ్ ప్రెస్ అని ఉంటుంది, ఈ డెడ్ లిఫ్ట్ అని అన్ని టఫ్ ఎక్సర్సైజెస్ ప్లస్ హెవీ వెయిట్ చేయడం వల్ల కొంచెం రిజల్ట్ కనిపించింది. అది ఇంకా అలా నేను అరౌండ్ 84 వరకు అలా వచ్చాను. అక్కడ మళ్ళీ కొంచెం స్లో అయింది. అక్కడ ఆగింది. అప్పుడు మళ్ళీ నేను నా సొంత రీసెర్చ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఎందుకు ఇలాగా అని చెప్పి మళ్ళీ వేరే ఏవో ఆర్టికల్స్ చదవడం, యూట్యూబ్ వీడియోలు చూడడం అంతా చేస్తే మళ్ళీ 1 meal అని ఇంకొకటి దొరికింది, ఇంకొక ఫార్ములా. రోజుల్లో ఒకటే తినాలి, ఒక మీల్లే, లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదో ఒకటి అంతే. ఇంకా అంటే అది దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. 1 meal మనకు మామూలు అన్నం, పప్పు, కూర ఏది మన ఏది అలవాటు ఉంటే అది. ఇప్పుడు రోటీ తినేవాళ్ళు అంటే రోటీ, కర్రీ, అలాగా కర్డ్ అవి చేయొచ్చు. మనకి అంటే పూరి అది రికమెండెడ్ కాదు, ఆయిల్స్ ఉంటాయి. కానీ నార్మల్ మంచి అంటే మరీ హెల్దీ సలాడ్లు అవి అవసరం లేదు. కానీ మనం రోజు తినే ఫుడ్ రైస్ తినేవాళ్ళు అయితే రైస్, రోటీ తినేవాళ్ళు అయితే రోటీ, ఏది మనకు అలవాటు ఉన్న ఫుడ్లోనే బాగానే తినచ్చు. అంటే నార్మల్ ఇంకా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, కడుపు నిండా తినచ్చు అనమాట. మనకి రైస్ అలవాటు కాబట్టి మామూలు పప్పు, కూర, రైస్, పచ్చడి, కర్డ్, సాంబారు, ఇది ఈ స్టైల్లో ఏదైనా లంచ్ చేసేవాడిని, లంచ్ ఫుల్గా తినేసేవాడిని. ఇంకా అంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అరౌండ్ 12, మధ్యాహ్నం 12కి అలా లంచ్. ఇంకా ఎప్పుడైనా 24 hours కదా, మళ్ళీ లంచ్ తర్వాత ఇంకా ఆకలి వేస్తే ఇంకా వాటర్ తాగుతూ ఉండడం. ఆ వాటర్ తాగడం కూడా ఒక రకంగా మంచిది, ఎందుకంటే మనం మినిమం తాగాలి. ఈ రకంగా కొంచెం వాటర్ కూడా మనకి లోపలికి వెళ్ళి క్లెన్సింగ్ అది అవుతుంది. అందుకనే అది కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 1 meal వల్ల మనకి అంటే ఆటోమేటిక్గా నువ్వు తినడం కూడా కొంచెం క్వాంటిటీకి అలవాటు పడతాం. 24 hours 23 hours ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి
మనం ఇంకా ఇంకా మళ్ళీ ఎక్కువ తినాలి, ఇంకోసారి తినాలి అన్నది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. మరి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అంటే ఆ టైంలో 1 మీల్లో ఉన్నప్పుడు అయితే నైట్ తినాల్సి వస్తే నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఫాస్టింగ్, ఫుల్ డే ఫాస్టింగ్. అప్పుడు ఇంకా అన్నీ తినేస్తాను. స్వీట్స్ ఇవి కూడా తినాల్సి వస్తుంది, అంటే ఆటోమేటిక్గా టంట్ అయితే తింటాం కాబట్టి స్వీట్స్, చాట్లు ఇవన్నీ తిన్నప్పుడు నెక్స్ట్ డే ఫాస్టింగ్ పెడితే బ్యాలెన్స్ అయిపోతుంది. ఇదే లంచ్లోనే ఫంక్షన్కి వెళ్తే ప్రాబ్లం ఏం లేదు. డిన్నర్ అయితే ఫాస్టింగ్. లంచ్ ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళి లంచ్ తిన్నామంటే అలాగా సరిపోతుంది. అది ఇప్పుడు ఇలా 1 మీల్ వచ్చినప్పుడు దీంట్లో ఇంకొక 5 kgs దాకా తగ్గాను. అప్పుడు అరౌండ్ 80 వరకు వచ్చాను. 2 మీల్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, 2 మీల్స్తో ఒక 5-6 kgs, ఈ 1 మీల్తో ఒక 5 kgs దాకా అలా తగ్గి 80కి వచ్చి మళ్ళీ ఆగింది, బ్రేక్ పడింది. అప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ రీసెర్చ్ అక్కడ స్ట్రక్ అయిపోయాను. ఈ 1 మీల్ అప్పుడు కూడా జిమ్ మామూలు రిగరస్గానే హెవీ వెయిట్స్ అది చేశాను, అది ఎప్పుడు మానలేదు. మామూలు కంటిన్యూ చేయడం మంచిగా ఎక్కువ. జిమ్ కూడా అంతే, అది ఎక్కువ లేదు దాంతో. మనం తిన్నదానికన్నా ఎక్కువ బర్న్ చేసినప్పుడు ఫ్యాట్ లాస్ అవుతుంది ఓవరాల్గా, అది ఫార్ములా. ఇప్పుడు క్యాలరీస్ ప్రకారం చెప్పాలంటే నేను ఒక 2000 క్యాలరీస్ తింటే నువ్వు దానికన్నా ఎక్కువ బర్న్ చేస్తావు. మరి అంత అక్కర్లేదు, అట్లీస్ట్ అదే కొంచెం దానికన్నా ఎక్కువ బర్న్ చేస్తే మనం ఫ్యాట్ లాస్ అవుతున్నాం. అది ఎప్పుడూ ఉంది. అదే మొత్తానికి 1 మీల్ దాంట్లో ఆ 5 kgs అదే 80 వరకు వచ్చాను. ఇంకా అక్కడ స్ట్రక్ అయినప్పుడు మళ్ళీ రీసెర్చ్ స్టార్ట్ చేసి ఏం చేయాలి అని చూస్తే మళ్ళీ ఇంకొకటి క్యాలరీ బేస్డ్ డైట్ అని ఇంకోటి తెలిసింది. దాంట్లో ఏంటంటే మనం కరెంట్ వెయిట్లో క్యాలరీస్ ఎంత అని చూసుకుంటాం. ఇప్పుడు కరెంట్ వెయిట్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్, BMR అని ఉంటుంది. అది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు వెయిట్కి అంటే హైట్, కరెంట్ వెయిట్కి, ఏజ్కి మనకి ఎంత క్యాలరీస్ అని ఒక నెంబర్ వస్తుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా మళ్ళీ 2000 క్యాలరీస్ వచ్చింది అంటే దాంట్లో నుంచి మనం ఒక 200 క్యాలరీస్ తగ్గించుకుంటాం. అంటే నేను రోజు 1800 క్యాలరీస్ తినాలి. ఆ 1800 క్యాలరీస్లో మళ్ళీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్ ఎంత తీసుకోవాలి అని మళ్ళీ క్యాలిక్యులేషన్. అవన్నీ నేను ఆన్లైన్లో చూసిన దాన్ని బట్టి చేసుకున్న క్యాలిక్యులేషన్స్ అన్నమాట. అప్పుడు మళ్ళీ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ పెట్టుకున్నాను. దాంట్లో మళ్ళీ ఏ రెసిపీస్ అని మళ్ళీ ఇంకొక నా ఓన్ రీసెర్చ్ అది కూడా. ఇప్పుడు ఇంత ప్రోటీన్ రావాలంటే ఏంటి అంటే ప్రోటీన్ షేక్ ఆ టైంలో అయితే ఎగ్స్ కూడా తీసుకున్నాను, ప్రోటీన్ షేక్ తీసుకునేవాడిని. ఇంకా అలా వేరే ఏమున్నాయి, ఇంకా పన్నీరు, వాటిల్లో మళ్ళీ రెసిపీస్ చూసుకోవడం, అదొక చాలా పెద్ద ప్లానింగ్ అయ్యింది. చేసుకుని మళ్ళీ దాంట్లో రెసిపీస్ అన్నీ ఇప్పుడు సలాడ్స్లో అయితే అలాగా ఏం రెసిపీస్ అవన్నీ షార్ట్ లిస్ట్ చేసి అట్లీస్ట్ ఒక 5-6 రెసిపీస్ ఉంటే మనకు మండే టు ఫ్రైడే అట్లీస్ట్ వచ్చేలాగా, రిపీట్ అవ్వకుండా వస్తే ఇంకా టేస్టీగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ 5-6 రెసిపీస్ అలా. అందరికీ తెలియదు అదే, ఇప్పుడు డైట్ చేస్తారు బాబు, అవే ఫిక్స్డ్గా తినడంతో ఏంటి 4 రోజులు తినేసరికల్లా ఇంక బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసుకోవడం ఏంటంటే దాంట్లో వెరైటీస్ నీకు నువ్వే అన్ని కనిపెట్టుకున్నావు. ఇవాళ ఈ కాంబినేషన్తో చేస్తే రేపు ఇంకో కాంబినేషన్తో చేయాలి అని చెప్పి మార్చుకోవడం వల్ల నీకు డైట్ ఎప్పుడు కూడా నీకు బోర్ కొట్టలేదు, ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి. అందుకని నేను టేస్ట్లు కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాలు అవి కూడా వేసుకుంటూ ఉండేవాళ్ళం సలాడ్స్లో వాటిలో. దానివల్ల అన్నీ ఇప్పుడు ఆచారీ మసాలా ఏదో ఇప్పుడు కొన్నిసార్లు అదొకటి. ఇంట్లో ఏమైనా పికిల్స్, ఇప్పుడు ఆవకాయ ఇలాంటివి ఏమైనా ఉన్నా అవి కూడా వీటిల్లో వెజిటబుల్స్ అయితే వెజిటబుల్స్లో బాయిల్డ్ వెజిటబుల్స్లో కలుపుకోవడం, లేకపోతే ఈ పన్నీర్లో ఆచారీ మసాలా కలుపుకొని అలాగా ఏదో ఒకటి అయితే ఇంట్రెస్టింగ్గా చేసుకుని చేశాను. అదే ఆ క్యాలరీస్ అన్నది మనం ఇప్పుడు చేసిన దాంట్లో ఏంటంటే డైట్లో మనం వెయిట్ తగ్గినప్పుడు ఆ క్యాలరీస్ కూడా మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ 2000 క్యాలరీస్ ఉన్నాను, ఆ వెయిట్ 80 kgs అప్పుడు అనుకో 1800 క్యాలరీస్ తింటున్నాను. ఇప్పుడు నా వెయిట్ ఇంకొక 2 kgs తగ్గింది, 78కి వచ్చాను. 78కి వచ్చినప్పుడు మళ్ళీ నేను క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేస్తాను.
78 kgs దగ్గర నా మళ్ళీ బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ ఎంత ఉంది, దానికి ఎన్ని క్యాలరీస్ అని చేసుకోవాలి. అక్కడ సపోజ్ 78 దగ్గర 1800 క్యాలరీస్ నాకు వచ్చింది అంటే దాంట్లో నుంచి మళ్ళీ 200 క్యాలరీస్ 1600 క్యాలరీస్ అనమాట. అలా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 1600 క్యాలరీస్ వరకు పెట్టుకుని మళ్ళీ అవి ప్రోటీన్ ఎంత, కార్బోహైడ్రేట్స్ ఎంత, ఫ్యాట్స్ ఎంత మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మళ్ళీ తినాలి. అలా రైస్ లేదు, రైస్ అంటే లిమిట్ ఒక లైక్ చాలా తక్కువ ఉండదు, అరౌండ్ 1 స్కూప్ అనుకోవచ్చు. 1 స్కూప్ ప్రోటీన్ 30 grams స్కూప్ ఒకటి ఉంటుంది ప్రోటీన్ది. ఆ స్కూప్లో ఒక స్కూప్ ఆఫ్ రైస్ అనుకోవచ్చు, అంత క్వాంటిటీ. అలా తిని దీంట్లో ఇది చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అక్కడ 80 నుంచి మళ్ళీ 75 వచ్చాను. అక్కడ మెయింటైన్ అవుతూ ఉండేవాడిని. ఈ లోపల కరోనా అంతే, కరోనా వచ్చింది, జిమ్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్, పని చేసుకుంటూ ఇంట్లో ఉండడం, ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉండడం, టైం పాస్ కోసం ఏదో వెరైటీలు చేసుకుంటూ ఉండడం. అంతే, ఇంకా ఎలాగో అలాగా ఆ వర్క్ స్ట్రెస్ నుంచి మళ్ళీ బయటపడడానికి అన్నట్టు ఫుడ్ తినడం అవన్నీ. ఇంట్లో ఫ్లోర్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసేవాళ్ళం కానీ అది అంత ఎఫెక్టివ్ నాకు అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఉండేది కాదు. జిమ్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే ఉన్న ఆ ఎంతూజియాజం కానీ ఇంట్రెస్ట్ కానీ దీంట్లో అంత అనిపించలేదు. ఇంకా మళ్ళీ వెళ్ళిపోయింది వెయిట్ ఎక్కడికో. అంతే, మళ్ళీ 75 నుంచి మళ్ళీ 10 kgs 85కి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడికి వచ్చేసాను. అక్కడ అంతే, ఇంకా లాక్డౌన్ 21 అంతే. ఇంకా మళ్ళీ ఈ డైట్ జిమ్ లైఫ్ స్టైల్లోకి రావడానికి మళ్ళీ 22లోనో ఇప్పుడు వచ్చాను. అప్పుడు మళ్ళీ మెల్లిగా జిమ్ స్టార్ట్ చేయడం, మళ్ళీ వర్కౌట్స్ అలా చేశాను. ప్రెజెంట్ మళ్ళీ 1 mealలోకి వచ్చాను. కానీ ఇప్పుడు చేంజ్ ఏంటంటే ఇంతకుముందు 1 meal ఏమో డే టైం మధ్యాహ్నం తినేవాడిని. మధ్యాహ్నం కూడా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ. నాకు ఎంత కడుపు నిండా రైస్, దాల్, పప్పు, కూర, పచ్చడి అంటే పచ్చడి, సాంబార్ ఏది ఉంటే అది ఇంకా లిమిట్ లేకుండా తినేవాడిని. అది మా మధ్యాహ్నం ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఈ టైంకి కదా తింటాం, అప్పటిదాకా లేదు అన్న థాట్ ఒకటి ఉండేది. దాంతో ఇంకా ఫుల్ తినేసేవాడిని, ఇంకేం ఆలోచించకుండా. మళ్ళీ ఉండదు కదా అన్నట్టే ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా ఫుడ్డే ఉండదేమో అన్నట్టుగా కొంచెం అలాగా ఉండేది తినడం కూడా. దాంట్లో ఏంటంటే కొంచెం నైట్ కూడా కొంచెం మళ్ళీ ఆకలి వేసేది, కంట్రోల్ చేసుకోవడం అది ఉండేది. కానీ అప్పుడు అలా స్ట్రిక్ట్గా అలా చేశాను. ఇప్పుడు చిన్న చేంజ్ ఏంటంటే ఆ 1 mealనే నైట్కి తీసుకొచ్చాను. నైట్కి తీసుకొచ్చి ఇంతకుముందులా అన్లిమిటెడ్ కాదు, జస్ట్ ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను. బౌల్ అంటే ఆల్మోస్ట్ అంతే అనుకుంటా. ఆ బౌల్తో ఒక బౌల్ సలాడ్, ఒక బౌల్ ఏ కర్రీ చేస్తే ఇంట్లో చేసిన కర్రీ ఒకటి, ఇంకా ప్రోటీన్ ఏమో పన్నీర్ కానీ, శనగలు కానీ, రాజ్మా కానీ, గ్రీక్ యోగట్. అది కూడా బోర్ కొట్టకుండా రోజుకొకటి 5-6 daysకి ఒక స్కెడ్యూల్ లాగా. కర్రీ అలాగో రోజుకొకటి వస్తుంది. సలాడ్ కూడా అలాగో డిఫరెంట్ కాంబినేషన్స్. ఒకసారి క్యారెట్, కొబ్బరి, లేకపోతే ఈ చిక్పీస్ కాదు సారీ కీరా, క్యారెట్, ఇంకా క్యాప్సికమ్. అదే ఓవరాల్గా సలాడ్, ఒక కర్రీ, ప్రోటీన్, ఇది 3 ఒక్కొక్క బౌల్. ఇంతకుముందు అన్లిమిటెడ్గా తినేవాడిని అన్నం అన్ని, దాని నుంచి ఈ చేంజ్ అనమాట. ఇప్పుడు అంటే తినే 1 meal కూడా ఫుల్ హెల్దీ. ఇందులో ఇంకా అన్నెసరీ ఇంకా ఫ్రైడ్ ఫుడ్ కానీ లేకపోతే ఇంకేమీ లేవు. అన్నీ తినే 1 meal లిమిటెడ్ క్వాంటిటీ హెల్దీది తింటున్నాను. చిన్న చేంజ్ ఏంటంటే ఇంతకుముందు 1 mealలో ఇలా తినేసేవాడిని. ఇప్పుడు మధ్యాహ్నం ఏమో ప్రోటీన్ షేక్, అందులో కూడా ఒక ఫ్రూట్, ప్రోటీన్ పౌడర్, ఫ్రూట్, ఇంకా సోక్డ్ నట్స్, ఆల్మండ్స్, ఒక ఖర్జూరం,
పీనట్స్ ఇవన్నీ నానబెట్టినవి ప్రోటీన్ పౌడర్లో వేసి గ్రైండ్ చేసి అది ఒక ఫుల్ గ్లాస్, పెద్ద గ్లాస్తో అది తాగుతున్నా మధ్యాహ్నం. కంప్లీట్ అంటే స్టమక్ కాకుండా అదే ఇంకా నా లంచ్ అన్నట్టు. ఇప్పుడు ఆ క్వాంటిటీకి అలవాటు పడిపోయాను. సో అది తాగితే ఇంకా ఫుల్ ఏదో ఒక బిర్యానీ తిన్నట్టు అలాగా అనిపించి ఇంకా దాని మీద లంచ్ ఏమో అది, డిన్నర్ ఏమో ఇప్పుడు చెప్పినట్టు సబ్జీ, సలాడ్, ప్రోటీన్. ప్రెసెంట్ ఫాలో అవుతున్నది ఇది ఏమో ఇది యాక్చువల్గా చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు లంచ్ తిని డిన్నర్ తినకపోయేవాడిని కదా, అప్పుడు కొంచెం నైట్ పడుకునేటప్పుడు కొంచెం ఆకలి ఫీలింగ్, ఏదైనా తినాలనిపించడం, అవంతా జస్ట్ వాటర్ ట్రై చేసేవాడిని, కానీ అట్లీస్ట్ కొంచెం ఫైట్ చేయాల్సి వచ్చేది ఏదో వాటర్ తాగడం అది ఇది అని. ఇది దీనివల్ల చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం డే అంతా ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాం. ఏదైనా బయటికి వెళ్తాం, వర్క్లో పనిలో ఉంటాం, ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాం కాబట్టి డే టైం మనం స్టమక్ ఎంటీగా ఉన్నా నీకు అంత దాని మీద తినాలని అనిపించడం, ఏదో ఒకటి తినేయాలి, ఆకలి అన్న దాని మీద దృష్టి కొంచెం తక్కువ వెళ్తుంది. దానివల్ల నువ్వు డే అంతా గడిచిపోతుంది. ప్లస్ అది నీకు ఇంకా లెథార్జీ, అది బద్ధకం కానీ పడుకోవాలనిపించడం అదంతా ఉండదు. మొత్తం డే అంతా త్రూ అవుట్ ద డే యాక్టివ్గా ఉంటున్నాను. ఈ త్రూ అవుట్ ద డే యాక్టివ్గా ఉండడం, కడుపు లైట్గా ఉండడం వల్ల ఈవినింగ్ కూడా అన్నట్టు ఎర్లీ డిన్నర్ నాది 7కి 6:30, 7కి తింటాను. సో 7కి అలా తినేసరికి డిన్నర్ చేసేసరికి కొంచెం లైట్గా నిద్ర కూడా ఎర్లీగా వస్తుంది. ఫుల్ డే అంతా ఎంటీ స్టమక్తో ఉంటాం కాబట్టి ఒకసారి 7కి డిన్నర్ చేస్తే 9, 10 కల్లా 3 అవర్స్ అనమాట. ఆల్మోస్ట్ తిన్నర్ 3 అవర్స్కి మంచి నిద్ర కూడా ఈ రకంగా సెట్ అయింది. 10-11 కల్లా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేవడం, ఈ సైకిల్ అంతా ఈ డైట్ వల్ల బాగా సెట్ అయ్యింది. ఒక్క డైట్ మూలానే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయో అసలు. అవును, ఇటు వండు తగ్గడం ఒకటే కాదు, మంచి నిద్ర పడుతుంది. బాగా నిద్ర పట్టింది అంటే మంచి ఆలోచనలు వస్తాయి, మైండ్ బాగా పనిచేస్తుంది. పొద్దున్న ఎర్లీగా లేస్తే రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఏ పని చేసినా కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది దాని మీద. అలాగే ఒక్క డైట్ వల్ల ఇన్ని చేంజెస్ వచ్చేసాయి. ఏ రకమైన చికాకులు, మూడ్ స్వింగ్స్ ఏమి ఉండవు అసలు. అవన్నీ కూడా బాగా తెలుస్తాయి ఈ డైట్లో వచ్చింది. ఇంకెక్కడ డే అంతా యాక్టివ్, ఏ పని చేయాలన్నా ఇంకా నీరసంగానే ఇలా ఇప్పుడు చెయ్యాలా అని బద్ధకం కానీ, పడుకోవాలి కొంచెంసేపు పడుకొని లేవాలని ఉంది కానీ అలా ఏమీ లేకుండా ఫ్రెష్ మైండ్ కూడా ఫ్రెష్గా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది త్రూ అవుట్ ద డే. అందుకని ఇది ఇంకా మార్చకుండా ఇదే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను ఈసారి. దాంతోపాటు జిమ్ ఎలాగా ఉంది? జిమ్, మార్నింగ్ జిమ్, నైట్ వాకింగ్, యోగా, ఇవన్నీ యోగా కూడా చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. బాడీ కూడా తేలికగా అనిపిస్తుంది. ఇంకా అది ఇప్పుడు అన్ని రకాలుగా బాగుందన్న ఫీలింగ్ అయితే ఉంది. అదే ఇప్పుడు డైట్ ఏదో ఫాలో అవుదాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏవైనా కొంచెమైనా ఉపయోగపడతాయి కదా ఇలాంటి టిప్స్ కింద. వాళ్ళకి డైటింగ్ అంటే ఏదో తినడం మానేయాలి, లేకపోతే ఈ సలాడ్స్ తినాలి ఇవన్నీ అనుకుంటూ ఉంటారు అందరూ. అలా కాకుండా వాళ్ళు తినచ్చును, కానీ లిమిటెడ్గా తినాలి. అది ఏది తిన్నా ఇదే అంటే ఇప్పుడు మొత్తం అన్ని వదిలేసుకుని ఒక పచ్చి కాయగూరలే తినాలి అన్న ఫీలింగ్ అయితే ఎవరు అనుకోక్కర్లేదు. ఏదైనా తినచ్చు, కానీ లిమిట్లో తింటే మంచిది. అట్ ద సేమ్ టైం ఇది ఫ్రైడ్ ఫుడ్ కానీ, బయట ప్యాకేజ్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసి జస్ట్ మన ఇంట్లో చేసుకున్న వాటిలో సలాడ్స్ అవి తినక్కర్లే, కానీ మామూలు ఇంట్లో చేసుకున్న ఫుడ్ కొంచెం లిమిట్లో తింటే అనుకున్న వెయిట్ రీచ్ అయిపోతే ఎప్పుడైనా ఇలాగ రిలాక్స్ చేసి బయటకు వెళ్ళి మధ్యలో తినచ్చు. మిగతా రోజులన్నీ కూడా ఇలాగ మళ్ళీ ఈ డైట్లోనే ఉండొచ్చు. అప్పుడు ఇంకా పెరగడం అన్నది ఏమి ఉండదు. అంతే. బాగుంది. ఎవరికైనా ఉపయోగపడతాయి వీటిలో చెప్పిన వాటిలో. ఎక్స్పీరియన్స్లే కదా ఇవి, ఎక్కడ థియరీ కాదు ఇదేమి. నేను ఓన్గా ప్రాక్టికల్గా చేసి నేను ఇంప్లిమెంట్ చేసుకుని రిజల్ట్ కూడా చూసాక షేర్ చేసుకుంటాను. అది